హాయ్ అండి, నమస్తే. నేను మీ హలచ. వాళ్ళ వీడియోలో మనము రవ్వ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి, ఒక కప్పు రైస్ ఫ్లోర్ తీసుకోవాలి, హాఫ్ కప్ మైదా తీసుకోవాలి. ఈ క్వాంటిటీలో తీసుకుంటే మీకు రవ్వ దోశ అనేది వచ్చేస్తుందండి. ఇందులోనే కొంచెం పుల్లటి పెరుగు తీసుకోవాలండి, ఒక హాఫ్ కప్పు. దీంట్లోనే ఆనియన్ కూడా ఒక ఆనియన్ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా అది వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. దీంట్లోనే పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దీంట్లోనే జీలకర్ర వేసుకోవాలి. దీంట్లో మీకు కావాలంటే అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. దీంట్లోనే ఒక 5 గ్లాసెస్ వరకు వాటర్ పోయాలి. పలచగా ఉండాలండి మనకి రవ్వ దోశ అనేది. మొత్తాన్ని ఇలాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ పోసాక దీంట్లో సాల్ట్ కూడా వేసుకొని మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. పెనం అనేది బాగా వేడవ్వాలండి. వేడైన తర్వాత దీని మీద ఆయిల్ వేసి ఆనియన్తో కొంచెం రుద్దేసి దాని మీద ఇలాగ రవ్వ దోశ వేసుకోవాలండి. 2 సైడ్స్ ఇలా